ఇసుక బ్రేకింగ్ న్యూస్. విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. 3 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కిటకిలోని చెక్ పోస్ట్ వద్ద ఒడిశా నుంచి వస్తున్న బొగ్గు లారీ 2 వ్యాన్లను తనిఖీ చేయగా భారీగా డ్రగ్స్ బయటపడింది. లారీలో 600 కిలోలు, మిగిలిన 2 వాహనాల్లో 200 కిలోల చొప్పున డ్రగ్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 3 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మధ్యప్రదేశ్, ఒడిశా ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇసుక విజయనగరం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. 3 వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న 20 లక్షల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కొటక్కిలోని చెక్ పోస్ట్ వద్ద ఒడిశా నుంచి వస్తున్న బొగ్గు లారీ 2 వ్యాన్లను తనిఖీ చేయగా భారీగా డ్రగ్స్ బయటపడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఏమైనా వివరాలు బయటకు వచ్చాయా? నిన్న సాయంత్రం జరిగిన దీనికి ఒడిశా నుంచి వస్తున్న బొగ్గు లారీలో 2 వ్యాన్లు తనిఖీ చేయగా సరుకు బయటపడింది. అయితే లారీలో 600 కిలోలు, మిగిలిన 2 వాహనాల్లో 200 కిలోల సరుకు చొప్పున ఉందని పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పటికే 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే దీని వెనక ఎవరు ఉన్నారు, ఎక్కడి నుంచి గంజాయి రవాణా అవుతుంది, ఇది ఒడిశా నుంచి ఎంతవరకు వెళ్తుంది ఈ గంజాయి అన్న దాని మీద ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది. అయితే దీని మీద ఇప్పటికీ జిల్లా ఎస్పీలు, కలెక్టర్లు సదస్సు జరగడం, జిల్లా ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో దీని మీద బొబ్బిలి డిఎస్పీ ఇప్పటికే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీళ్ళు ఎంతమంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు, దీని పూర్వపరాలు ఏమిటి, ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది అన్న దాని మీద పూర్తి స్థాయి సమాచారం రావడానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎప్పటికైనా సరే ఈ గంజాయి మీద పూర్తి స్థాయిలో ఉక్కుపాదం మోపి అదే మనం ఒరిస్సా నుంచి కానీ, అదే విధంగా అరకు నుంచి కానీ ఇక్కడ ఈ చెక్ పోస్టుల దగ్గర ఈ ఎస్పీ వచ్చిన తర్వాత పూర్తిగా గంజాయి మీద ఒక రకంగా గంజాయి రవాణా చేసిన, గంజాయి వినియోగం చేసిన ఏ రకమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలోనే ఇది ఒక ఇదైనా సంచలనం చెప్పుకోవాలి. అయితే కొంతమంది ఇందులో కూడా ఏ అధికారులు ఉన్నారు, ఎవరికి అంటే తెలియకుండా గుర్తు చప్పుడు కాకుండా ఇది జరుగుతుంది, అవునా కాదా, దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, దీని వెనక ఎవరు ఉన్నారు దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.